Hello students, the previous class we discussed letter writing. What is the use of letter? How many types of letters? What is the format of letter? We used in the previous class. Next, in the second year, another topic is notes making. Notes making. It is also we have 4 marks in the examination point of view. What is note making? Note means it is nothing but preparing the notes. Making means preparation, prepare. Note making means here preparing the notes in your own way. In your own way is called note making. So what is the preparation of note making? What is the preparation of note making means making down some important points from your own way. It is called note making. When you are reading a story, a novel, a paragraph, an essay, it is very brief, it is very enlarge the text. At the same time, first of all, you have to read first to last. When you are reading the novel or story, some members are using like underline the words, underline the important words, and highlight the important sentence, highlight the important words. Like this, they are doing. So, what is the purpose of doing like that? Then second time reading it will help you. Only you focus on those you are underlined words, those who are rounded words, highlighted sentence you read in second time. That will help you when you are reading second purpose. It will help you when you are a short time and get the full marks. Get the full marks. So what means here note making? Note making అంటే ఏం లేదండి ఇక్కడ. నోట్ మేకింగ్ అంటే మనము ఒక టెక్స్ట్ కానీ ఒక ఎస్సే కానీ ఒక పెద్ద నావెల్ కానీ ఒక విషయాన్ని కానీ మనం చదివేటప్పుడు ఒక 5-6 పేజీలు ఉందనుకుంటుంది. 5-6 పేజీలు అనేటువంటి విషయాన్ని మనము ఫస్ట్ సారి చదివేటప్పుడు ఏం చేస్తుంటామంటే కొంతమంది అలవాటులో ఇంపార్టెంట్ అన్న చోట అండర్లైన్ చేస్తుంటారు. పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ పెన్తో కానీ ఇలా అండర్లైన్ చేస్తుంటారు. కొన్ని ఇయర్స్ కానీ కొన్ని అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వచ్చినప్పుడు వాటిని కూడా రౌండప్ చేస్తుంటాం, అండర్లైన్ చేస్తుంటాం, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ మనం ఒక 4 to 5 పేజెస్ అనేటువంటి కూడా చదువుతాము. చదివిన తర్వాతకి మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ టైంలో మనం ఏం చేస్తాము, మళ్ళీ అదే చదవాల్సి వచ్చినప్పుడు మొత్తం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 5 పేజీలు చదవకుండా ఇంపార్టెంట్గా అండర్లైన్ చేసుకునే ఉన్నాయి కదండి, వాటిపైన మనకి ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి వాటన్నింటిని ఏం చేస్తామంటే మంచి ఒక వైట్ నోట్ బుక్ తీసుకొని మంచిగా మనము పెన్తోని పాయింట్స్ వైజ్గా పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక 10 పాయింట్స్, లేకపోతే ఒక పారాగ్రాఫ్స్ వైజ్గా 1 పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అండ్ థర్డ్ పారాగ్రాఫ్, ఇలా ఒక 3 పారాగ్రాఫ్స్ వైజ్గా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ the text convert into like a diagram, either tree diagram కానీ ఫ్లో చార్ట్స్లో కానీ పై చార్ట్స్లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ద డయాగ్రామ్ ఇస్ డిపెండ్ ఆన్ గివెన్ ది టెక్స్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన డయాగ్రామ్. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి, ఎక్కువ మార్క్స్ పొందడానికి మనకి ఉపయోగపడే టాపిక్ ఏంటి సార్ అంటే నోట్ మేకింగ్ అండి. ఇక్కడ మేకింగ్ అంటే ఒక నోట్స్ తయారు చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జువాలజీ కానీ ఒక సివిక్స్ కానీ ఒక హిస్టరీ నోట్ టెక్స్ట్ ఉందనుకోండి, ఒక లెసన్ ఉంది, ఒక 10 పేజీలు ఉంది. 10 పేజీల లెసన్ మనం ఫస్ట్ టైం చదువుకునేటప్పుడు ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ అక్కడ జరిగినటువంటి వార్స్ గురించి కానీ, హిస్టరీ అయితే వార్స్ గురించి కానీ, ఇక్కడ ఉండేటువంటి కింగ్డమ్స్ గురించి కానీ, కింగ్స్ నేమ్స్, ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటి కూడా మనము ఒక వైట్ నోట్ తీసుకొని ఆ పేజెస్ మొత్తం చదువుకుంటూ నీట్గా 15-10 పేజెస్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక 1 or 2 పేజెస్లో మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ సెకండ్ టైం మనం చదవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుని నోట్స్ చదువుతామా అంటే టెక్స్ట్ చదువుతామా?
మన టెక్స్ట్ చదవడానికి ఒక 3 అవర్స్ పట్టింది, మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ చదవడానికి ఓన్లీ ఒక 15 to 20 మినిట్స్ చాలు. అంటే దీనివల్ల మనకి దాదాపుగా 2.5 అవర్స్ టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఓన్లీ వి హావ్ టు గెయిన్ ద ఎసెన్షియల్ మ్యాటర్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం గెయిన్ చేసుకుంటాము. అనవసరమైన విషయం మొత్తం కూడా ఏం చేస్తామండి, స్కిప్ చేసి వదిలేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల. వి హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్, వి సేవ్ అవర్ టైమ్, వి గెట్ ఓన్లీ essential matter and necessary information, we get the good marks in the examination point of view, and we focus on the important points. ఈ విధంగా మనకి ఇన్ని రకాల మనకి యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది నోట్ మేకింగ్ అనేటువంటిది. సో ఏ విధంగా మనం నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడానికి దాని గురించి మనకి కొన్ని పాయింట్స్ వైజ్ ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. అయితే ఇది మనకి 4 మార్క్స్ ఉంటుంది. ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏ విధంగా అడుగుతాడు సార్ అంటే, దేర్ ఇస్ నో చాయిస్ ఇన్ దట్ నోట్ మేకింగ్. ఒక లాంగ్ ఉండేటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తుంటాడు, యాజ్ గివెన్ ఏ లాంగ్ ప్యాసేజ్ ఇన్ ఎగ్జామినేషన్ లైక్ 1 పేజ్, 1 సైడ్ ఆఫ్ ద పేజ్ ఉండేటువంటిది ఒక 3 పారాగ్రాఫ్స్ ఉండేటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తారండి. అది ఏ ప్యాసేజ్ ఇస్తారంటే ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ అండి. మనకి జనరల్గా ఏదైనా ఒక ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్స్ కావచ్చు, సమ్ అదర్ సోషల్ ఇష్యూస్ గురించి కావచ్చు, సమ్ అదర్ స్టేట్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి గివెన్ ఇన్ లాంగ్ ప్యాసేజ్, దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ 1/3 or 1/4 లోకి చేయాలన్నమాట. 1/3 or 1/4 లో ఇచ్చిన దాని మొత్తం ఒక 3 పారాగ్రాఫ్స్ ఉందనుకోండి, దెన్ కన్వర్ట్ ఇంటూ 1 పారాగ్రాఫ్. ఒక 4 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు అనుకోండి, కన్వర్ట్ ఇంటూ 1.5 పారాగ్రాఫ్. దెన్ యూ విల్ మేక్ like paragraphs, 1 paragraph, some points wise, some bullets wise. ఈ విధంగా మీరు మనకు ఇచ్చిన ప్యాసేజ్ ఏం చేయాలంటే కుదించడం అన్నమాట. ప్యాసేజ్ మొత్తాన్ని చదివిన తర్వాతకి యూ గెట్ an overall idea about the passage and you make a suitable title to the passage. ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాత ఓవరాల్ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారంగా ఒక టైటిల్ అనేటువంటిది పారాగ్రాఫ్కి యాడ్ చేస్తాము. దెన్ యూ రైట్ 1 to 5 పాయింట్స్ ఆర్ 1 to 10 పాయింట్స్ రాయడం, లేకపోతే ఒక పారాగ్రాఫ్ వైజ్ రాయడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే ఒక డిఫరెన్షియేషన్, వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఇండియన్ కల్చర్ అండ్ అమెరికన్ కల్చర్ ఇచ్చాడు అనమాట. ఒక ప్యాసేజ్ రూపంలో ఇండియన్ కల్చర్ గురించి అమెరికన్ కల్చర్ గురించి ఇచ్చాడు ఒక ప్యాసేజ్ లాంగ్. మీకు ఆన్సర్ అనేది కన్వర్ట్ ఇంటూ బాక్స్, 1 సైడ్ ఇండియన్ కల్చర్ అండ్ అనదర్ సైడ్ అమెరికన్ కల్చర్, అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకోవచ్చు. యూజింగ్ ద మొబైల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించవచ్చు. అలా ఇచ్చినప్పుడు మనం ఒక బాక్స్ మీద రాసేసి 1 సైడ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మొబైల్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మొబైల్స్. ఈ విధంగా మనకి ఇచ్చిన ప్యాసేజ్ని బట్టి మన యొక్క ఆన్సర్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. ఇచ్చిన దాన్ని కుదించి అవసరమైన దాన్ని రాయాలి, అనవసరమైన దాన్ని తీసేయాలి, రివర్స్లో కానీ చేయకూడదు అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అడుగుతాడండి. సో నోట్ మేకింగ్ మీన్స్ హియర్, నోట్ మేకింగ్ రిఫర్స్ టు ది ఎసెన్షియల్ పాయింట్స్. ఎసెన్షియల్ పాయింట్స్ అంటే ఏంటంటే అవసరమైనటువంటి విషయము. మెన్షన్ ఇన్ ఏ గివెన్ రీడింగ్ ప్యాసేజ్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాము. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇట్ ఇస్ లాంగ్ ప్యాసేజ్, అందులో మనకి అవసరమైనటువంటి విషయాలు మాత్రం తీసుకోవాలి. సో యాజ్ టు మేక్ కాంప్రహెన్షన్ ఈజీ టు రిమెంబర్. ఈజీ టు రిమెంబర్ అంటే ఆ పెద్ద ప్యాసేజ్ గుర్తుంచుకోవాలంటే కష్టం మనకి. సో కాబట్టి మనకి ఆ ప్యాసేజ్ మొత్తం చదివినా అదే అర్థం కావాలి, ఒక 3 పారాగ్రాఫ్లు ఉన్న విషయమైన అదే కావాలి, 1 పారాగ్రాఫ్లో మనం ప్రిపేర్ చేసుకుని చదివినా కూడా అదే విషయం కావాలన్నమాట. సో ఆ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే గుర్తుంచుకోవడానికి ఒక 20 పాయింట్స్ ఉన్నాయండి. 20 పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందా? ఇక్కడ 5 పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందా? సో కాబట్టి 5 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఈజీగా మనం రిమెంబర్ చేసుకోవచ్చు. అదే 20 పాయింట్స్ ఉంటే ఎంత చదివినప్పటికీ కూడా 2 or 3 పాయింట్స్ మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి 20 పాయింట్స్లో ఉండేటువంటి మీనింగ్ వచ్చేలాగా ఒక 5 పాయింట్స్లో మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ ఈజీ టు రిమెంబర్ అండ్ ఇట్ విల్ గెట్ గుడ్ మార్క్స్ రైట్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. మీన్స్ హియర్ దట్ ఈస్ నోట్ మేకింగ్. Note making refers to the essential points mentioned in a given reading passage so as to make comprehension easy to remember is called note making. Making down some important points from your own reading. That is, there is no other person involvement in this.
దిస్ టోటల్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్, యువర్ సెల్ఫ్. మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి మొత్తం కూడా. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదండి. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పర్సన్ అనేటువంటి మీరు చదువుతారు, మీరే వన్ ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. అది మీకే అర్థమవుతుంది, మీరే మార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. రీడింగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో కాబట్టి ఇక్కడ దిస్ టాపిక్ ఇస్ టోటల్లీ డిపెండ్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్. దిస్ టాపిక్ ఇస్ టోటల్ డిపెండ్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్. రీడింగ్ పైన డిపెండ్. ఎందుకంటే ఇచ్చిన ప్యాసేజ్ చదవాలి, చదివిన దాన్ని షార్ట్ ఫామ్ చేసి దాన్ని రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ టోటల్ డిపెండ్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్. రీడింగ్ స్కిల్ పైన డిపెండ్ గా ఉంటుంది. సో ఇలాంటి రీడింగ్ లో ఏంటంటే ఇక్కడ దీని పర్పస్ చూసుకున్నట్లయితే there are 2 types ఉంటాయండి. వన్ ఈజ్ స్కిమ్మింగ్, అనదర్ వన్ ఈజ్ స్కానింగ్. స్కిమ్మింగ్, స్కానింగ్. వాట్ ఈజ్ స్కిమ్మింగ్, వాట్ ఈజ్ స్కానింగ్? స్కానింగ్ అంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు, మొత్తం స్కాన్ చేయడం అనేటువంటిది, డీప్ అబ్జర్వేషన్ చేయడం అనేటువంటిది. వాట్ ఈజ్ స్కిమ్మింగ్? స్కిమ్మింగ్ మీన్స్ read the title, read the introduction, read the first sentence of all the other paragraphs, read any headings and subheadings, observe any pictures, charts or graphs, observe any italicized or bold faced words or phrases, read the last paragraph. వీటి బట్టి ఏమనుకుంటున్నాను మీకు పాయింట్స్ బట్టి కదా. వాట్ ఈస్ స్కిమ్మింగ్ మీన్స్ there is no deep reading, there is no deep reading. ఎందుకంటే కొంతమంది సింపుల్గా అలా పైపైన చదువుకుంటూ వెళ్తారు అంతే. లైక్ ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ అంటే చదువుతారు, వదిలేస్తారు. దాని సెకండ్ పారాగ్రాఫ్ అనేది అక్కడ ఒక 2 లైన్ చదువుకుంటారు. మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం డీటెయిల్ చదువుతారు, మళ్ళీ లాస్ట్ పారాగ్రాఫ్ బాగా చదువుతారు. మిడిల్లో మాత్రము లైట్ అక్కడక్కడ చదివేస్తారు. దాన్ని బట్టి ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది, దాన్ని బట్టి జనరల్ రాసుకుంటూ వెళ్ళేవారు ఉంటారు. ఇట్ ఈస్ టోటల్లీ దట్ పర్సన్ డిపెండ్ ఆన్ దట్ పర్సన్ రీడింగ్ కెపాసిటీ, రీడింగ్ స్కిల్ పైన ఉంటుంది. కొంతమంది ఇలా ఒకసారి చదవగానే అర్థమవుతుంది, కొంతమంది 3 టైమ్స్ చదివినా కూడా అర్థం కావడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే స్కిమ్మింగ్ అంటే ఏంటంటే మొత్తం డీప్గా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఏది కూడా మిక్స్ చేయకుండా చదవడం కాదండి. ఇక్కడ అలా మనకి పైపైన చదువుకుంటూ వెళ్ళడానికి స్కిమ్మింగ్ అని చెప్పొచ్చు. ఏం చేస్తాం స్కిమ్మింగ్లో అంటే వి గెట్ ద ఓవరాల్ ఐడియా. అసలు ప్యాసేజ్ మొత్తం చదివితే ఒక ఓవరాల్ ఐడియా ఇస్తుంది దేని గురించి ప్యాసేజ్. దిస్ ప్యాసేజ్ టెల్లింగ్ అబౌట్ విచ్ పర్పస్ హస్ గివెన్ హియర్. సో ఆ విధంగా ఒక జనరల్ ఐడియా, ఓవరాల్ ఐడియాని మనం తెచ్చేటువంటి ఏంటంటే స్కిమ్మింగ్ అన్నమాట. సో కాబట్టి దాని మీద ఆటోమేటిక్గా ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాతకి దీనికి ఒక టైటిల్ ఏముంటే బాగుంటుంది, దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే దానికి ఒక టైటిల్ గెట్ చేయడానికి, గెటింగ్ సమ్ టైటిల్ గివెన్ ద ప్యాసేజ్. అండ్ రీడ్ ద ఇంట్రడక్షన్ అనేది చదువుతాము. రీడ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఆల్ ద అదర్ పారాగ్రాఫ్స్. ఓన్లీ పారాగ్రాఫ్లో ఒక 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఈచ్ పారాగ్రాఫ్ హ్యాస్ 4 or 5 లైన్స్. ఇన్ ఎవ్రీ పారాగ్రాఫ్ యూ రీడ్ ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ మాత్రం చదువుకుంటూ వెళ్ళడం, రిమైనింగ్ 2 or 3 సెంటెన్సెస్ని లెఫ్ట్ చేయడం. రీడ్ ఎనీ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్. ఓన్లీ హెడ్డింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఆర్ట్స్లో ఎక్కువగా మనకు కనపడుతుంటాయి. హెడ్డింగ్స్ ఉంటాయి, హెడ్డింగ్స్ కూడా సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్ ఒకటి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ హెడ్డింగ్ బట్టి కూడా మనం జనరల్గా రాసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఒక ఇచ్చిందని కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ అనేవి సమ్ అదర్ రీడింగ్, సమ్ అదర్ పిక్చర్స్ కానీ, చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ ద్వారా కూడా సమ్ అదర్ అడ్వర్టైజ్మెంట్ పిక్చర్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, లైక్ మనకి టెన్సెస్ తీసుకునే టెన్సెస్ చార్ట్స్ కావచ్చు, వాయిస్ సంబంధించిన చార్ట్స్ కావచ్చు, స్పీచ్ చార్ట్స్ కావచ్చు, సమ్ అదర్ గ్రాఫ్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి గ్రాఫ్స్ ఏమి ఉంటాయి సార్ అంటే చాలా రకాల గ్రాఫ్స్ ఉంటాయండి. ట్రీ డయాగ్రామ్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఫ్లో చార్ట్స్, ఇలా మనకి రకరకాల డయాగ్రామ్స్లో కూడా మన ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్యాసేజ్ మొత్తాన్ని ఒక డయాగ్రామ్లో కన్వర్ట్ చేసామనుకోండి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ ట్రీస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. టైప్స్ ఆఫ్ టెన్సెస్ కావచ్చు, టైప్స్ ఆఫ్ వాయిస్ కావచ్చు, అండ్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దర్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ గురించి రాసుకోవచ్చు. సమ్ అదర్ ఇన్ఫర్మేషన్, సమ్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఒక చార్ట్స్ వైజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక మంత్లీ ఎక్స్పెండిచర్ మొత్తం మనం ఒక పై చార్ట్స్లో కన్వర్ట్ చేయొచ్చు. మంత్లీ ఎక్స్పెండిచర్స్ అండ్ ఆ శాలరీని కన్వర్ట్ చేసుకుంటూ కూడా ఇలా
మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మీ వారు ఫస్ట్ ఇయర్లో మీరు టెక్స్ట్ డయాగ్రామ్ అండ్ డయాగ్రామ్ టెక్స్ట్ చదివే ఉంటారు. అందులో మనము పై చార్ట్లో ఉండేదాన్ని టెక్స్ట్లో కన్వర్ట్ చేయడం, టెక్స్ట్లో ఉండేదాన్ని పై చార్ట్లో కన్వర్ట్ చేయడం, ఇలా మనము నేర్చుకోవడం కూడా జరిగిందండి. అట్లా ఇలా డయాగ్రామ్లో కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. దెన్ కన్వర్టింగ్ టు సూటబుల్ డయాగ్రామ్ ఇట్ విల్ ఈజీ హెల్ప్ టు రీడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అలానే ఇటలైజ్డ్ అండ్ బోల్డ్ ఫేస్ లెటర్స్ అనమాట. సమ్ క్యాపిటల్ లెటర్స్ కానీ, సో కొన్ని వర్డ్స్ని హైలైట్ చేసినటువంటి వర్డ్స్ని కానీ అబ్జర్వ్ చేస్తుంది పారాగ్రాఫ్. వెన్ యు ఆర్ రీడింగ్ స్కిమ్మింగ్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ని ఏమంటారంటే హెడ్డింగ్స్ ఉండేటువంటి కావచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండేటువంటి వర్డ్స్ని, అలాంటి ఫ్రేజెస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words, అలాంటి వాటిని అబ్జర్వ్ చేయాలండి. అండ్ రీడ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ అనేటువంటిది కూడా చదవాలి ఖచ్చితంగా. ఫస్ట్ అండ్ లాస్ట్ వి మస్ట్ రీడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండర్ దిస్ స్కిమ్మింగ్. సో ఏం లేదు, స్కిమ్మింగ్ అంటే ఒక పేజ్ ఉండేటువంటి పారాగ్రాఫ్ని అలా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకుని చదువుకోకుండా అలా పైపైన చదువుకుంటూ వెళ్ళడము. ఇంపార్టెంట్ అండర్లైన్ చేసినటువంటి కానీ ఇంపార్టెన్స్ కాంపౌండ్ ఉన్నాయి, క్యాపిటల్ తీసుకున్న వాటిని ఖచ్చితంగా చదవడము. మనకి ఏమన్నా డయాగ్రామ్స్ లాంటివి కానీ ఇచ్చిన వాటిని అబ్జర్వ్ చేయడం. సో ఈ విధంగా ప్రతి పారాగ్రాఫ్లో మొదటి లైన్ చదువుకుంటూ వెళ్తే ఒక జనరల్ ఐడియా, ఓవరాల్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఒక టైటిల్ మనం రాయొచ్చు. మీరు రాసిన టైటిల్కి 1 mark ఉంటుందండి. You get 1 mark your title, then remaining 3 marks your information. సో ఈ విధంగా మనము స్కిమ్మింగ్లో చేస్తాం. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ స్కాన్ చేయడం అంటే అసలు ఇక అక్కడ దెర్ ఇస్ నో లెఫ్ట్ టు మనం వదిలిపెట్టడానికి ఏమి కూడా లేదంటే స్కానింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ డిక్షనరీలో ఒక వర్డ్ మీనింగ్ రిఫర్ చేసేటువంటి కావచ్చు. డిక్షనరీలో వర్డ్ మీనింగ్ ఏం చేస్తామంటే రిఫర్ చేయడం అనేటువంటి పర్టికులర్ వర్డ్ మీనింగ్ కావాలనుకోండి, ఖచ్చితంగా అదే వర్డ్ మనం రిఫర్ చేసుకుని దానికి మీనింగ్ కానీ అండర్లైన్ కానీ సింబల్ కానీ తెలుసుకుంటాం అనమాట. స్కాన్ చేయడం అంటే వర్డ్ టు వర్డ్ చదవడం, వర్డ్ టు వర్డ్ చదువుతూ సెంటెన్స్ టు సెంటెన్స్ మీనింగ్ని అర్థం చేసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి మనము స్కాన్ చేయడం అనమాట. అలా స్కాన్ చేసినప్పుడు మీకు డీప్ ఒక జనరల్గా కాకుండా మొత్తం ఓవరాల్ ఒక ఐడియా అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఏది ఎక్కువ యూజ్ అవుతుంది చెప్పాలి నోట్ మేకింగ్లో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి ఏం సార్ అంటే స్కిమ్మింగ్ అండి. స్కిమ్మింగ్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ పెద్ద స్కాన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇఫ్ యూ హావ్ టైమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గో ఫర్ స్కానింగ్ టు గెట్ బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ అనమాట. బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీకు స్కానింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ స్కానింగ్ అనేటువంటిది టేక్ సమ్ టైమ్. స్కిమ్మింగ్ అనేటువంటిది ఒక జనరల్ ఐడియా వస్తుంది కాబట్టి ఇట్ టేక్ సమ్ షార్ట్ టైం అనమాట. షార్ట్ టైం తీసుకుంటుంది, ఇదంతా లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ 2 ways బట్టి కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం అనవసరమైన నాట్ ఎసెన్షియల్ మ్యాటర్ మొత్తం కూడా ఏం చేస్తాం, స్కిప్పింగ్ అనేది కూడా థర్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్కిప్పింగ్ మీన్స్ స్కిప్ చేయడం అంటే వదిలివేయడం, లెఫ్ట్ చేయడం అనమాట. అనవసరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏం చేస్తున్నామండి, లెఫ్ట్ చేస్తూ ఉండడం మనము స్కిప్ చేయడం అనమాట. స్కిప్ చేసి మనకి అవసరమైనటువంటి కానీ స్కాచ్ చేయడానికి మనము స్కానింగ్ అండ్ స్కిమ్మింగ్ లాంటి విధంగా యూజ్ చేసుకుంటూ నోట్ మేకింగ్లో రాసుకుంటూ ఉంటాను అనమాట. సో కాబట్టి జనరల్గా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ కానీ తీసుకొని చదువుతూ 1కి 3 times చదివిన తర్వాత మంచిగా మీ ఓన్ వేలో మీకు ఇక్కడ మీకు కొన్ని యూ కెన్ యాడ్ ఆల్సో సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ సమ్ అదర్ లింకింగ్ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ, ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ ఇలా కొన్ని లింకింగ్ వర్డ్స్ని కూడా యూజ్ చేసుకుంటూ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ సమ్ అదర్ వర్డ్స్ని కూడా మీరు జనరల్గా మీకు అర్థవంతమైన విధంగా మీ ఓన్ వేలో మీనింగ్ఫుల్గా కూడా మీరు వాటిని ప్రిపేర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇచ్చిన దాన్ని కాకుండా మీ ఓన్ వేలో కూడా మీరు దాన్ని రాయడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాట్ ఆఫ్ సినోనిమ్స్ అనమాట. అదే వర్డ్ ఒక వర్డ్ ఉందండి చాలా హార్డ్గా ఉంది, దానికి ఫర్దర్గా మీరు ఏం తీసుకోవచ్చు అండి, మీకు వచ్చినటువంటి సింపుల్గా మీనింగ్ ఉండేటువంటిది ఒక వర్డ్ కూడా తీసుకొని మనము అక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసేటువంటి సిచ్యువేషన్ నోట్స్ అనమాట. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ note making down some important points while you are reading. It will help you when you are preparing for examination. It saves your time
it gives your essential information, and you will get in the examination full marks. So the examination point of view, they will ask a broad or long passage. You will get 1/3 or 1/4 information. But you will prepare in your some table, some points wise, some paragraphs wise, then convert into some charts like tree diagrams, pie charts, flow charts, and tables. Whatever it may be given the passage, then convert into the suitable paragraphs or suitable diagrams. So this is the information of notes making. Thank you, students. Thank you, one and all.